హలో బిజీ పీపుల్, నమస్తే. వెల్కమ్ టు శ్రీనీలుస్ ఛానల్. నేను మీ నిఖిల తేజ. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ముందుగా అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే అండి. ఈ మదర్స్ డే రోజునైతే మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది వీడియో చూసేయండి. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, చాలా బాగుంటుంది. వీడియో ఎవరు స్కిప్ చేయకండి. అండ్ ఈ వీడియో వచ్చేసి 13 మినిట్స్ అబౌవ్ ఉంటుందండి. సో ఈ వీడియో మీరు చూస్తూ హ్యాపీగా మీరు ఏదైనా పని చేసుకోండి. కిచెన్లో వర్క్ కానీ లేకపోతే ఏదైనా సింపుల్ వర్క్ అనేది చేసుకుంటూ ఉండండి. ఓకేనా? ఇంకా వీడియో అనేది చూసేయండి. మా పెద్ద బాబుతో నాకు బాగా బాండింగ్ ఉందండి. ఎందుకంటే మన ఇంట్లో ఎప్పుడైనా కానీ మనకి ఫస్ట్ కిడ్ వచ్చినప్పుడు ఆ స్పెషల్ మూమెంట్స్ కానీ ఆ ఫీలింగ్ కానీ అది చాలా బాగుంటుంది కదా. అంటే మన లైఫ్లో మన ఫ్యామిలీలోకి వచ్చిన ఫస్ట్ కిడ్ అని చెప్పి అని వాళ్ళకి ఒక స్పెషల్ ఇంపార్టెన్స్. అలాగే వాళ్ళు క్వీన్ లాగా ఫస్ట్ అందరి చేతుల్లో పెరుగుతూ క్వీన్ లాగా ఉంటారు కదా. సో మా పెద్ద పాప అయితే మామూలుగా కాదండి. మా అత్తగారి దగ్గర, మా మామగారి దగ్గర, మా అమ్మ నాన్న దగ్గర, మా అక్క దగ్గర, వాళ్ళ హస్బెండ్ దగ్గర, మామయ్య దగ్గర, అందరి దగ్గర, వాళ్ళ అన్న దగ్గర, అందరి దగ్గర ఒక క్వీన్ లాగా పెరిగిందండి అది. అసలు దాంతో చాలా చాలా మెమరీస్ ఉన్నాయి నాకు. అది ప్రతి విషయంలోనూ మేమిద్దరం గొడవ పడుతూ ఉండేవాళ్ళము. మేమిద్దరం ఫుడ్ విషయంలో కానీ ఏదైనా కానీ సైకిల్ తొక్కే విషయంలో కానీ అన్నిట్లో అనమాట. హ్యాపీ మూమెంట్స్ చాలా చాలా ఉన్నాయి దాంతో. నేను దాంతో ఒక కిడ్ లాగా అన్నీ కూడా ఎంజాయ్ చేశాను. నాకు అనిపించేది దాంతో నేను చేసిన ప్రతి మూమెంట్ అవన్నీ కూడా నాకు ఇప్పుడు పెద్దదైపోయింది. కానీ ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అంటే చిన్నప్పుడు భలేగా ఉందే, ముద్దుగా దాంతో చేసిన ప్రతి అల్లరి కూడా భలేగా ఉందే అని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాము. అన్నీ కూడా చాలా చాలా మెమరీస్ ఉన్నాయండి దాంతో. అసలు దాన్ని ఏదన్నా పండక్కి కానీ అట్లా రెడీ చేస్తున్నప్పుడు నేను ఎంత మురిసిపోయేదాన్ని అంటే నాకు బాగా రెడీ అవ్వడం కానీ రెడీ చేయడం కానీ చాలా ఇష్టం అనమాట. అందుకని చాలా చాలా మురిసిపోయేదాన్ని. ఇది నచ్చం నా అలాగే రెడీ చేయాలి అని చెప్పి అని. అట్లాగే దానికి కూడా చిన్నప్పుడు బాగా ఇష్టపడేది. ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యేటప్పటికి ఇంకా క్లాసెస్ పెరిగి ఇంకా హోంవర్క్లు అవన్నీ చదువుకోవడం, దాంతో కొంచెం బిజీగా ఉండడం వల్ల రెడీ అవ్వడం మీద అంత కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోయింది. చూడాలి ఇంకా మా బుడ్డది ఎలా ఉంటుందో ఏమో. చిన్నప్పటి నుంచి కూడా అండి ఏదన్నా హెయిర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ ఏదన్నా చూస్తే ఇది నాది అని అండము, షేర్ చేసుకోవడం అవన్నీ కూడా చాలా ఎక్కువ ఉండేవి. నాకు అనిపించేది చిన్నప్పుడు నేను అలాగే చేసేదాన్ని అండి. అసలు బాగా అల్లరి చేసేదాన్ని. మా అక్క ప్రతి వస్తువుని నేను తీసేసుకునేదాన్ని. ఇది మేము ఫస్ట్ లక్సంబర్గ్లోకి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ అనమాట. అది అందరికి ఇంకా సెండ్ ఆఫ్ చెప్పి ఇంకా వచ్చేసాము. అది ఇంకా లక్సంబర్గ్ వచ్చిన తర్వాత ఈ ఫోటో ఇదేమో ఇంకా ఎయిర్పోర్ట్లో అక్కడ గోల చేసింది చూసారా. ఫ్లైట్ అప్పుడు ఎక్కుతున్నప్పుడు సౌండ్ అవుతుందని ఇంకా చెవులు మూసేసుకొని గోల చేసింది. ఇది కోవిడ్ అప్పుడు. ఇంకా ఇదేమో మేము ప్యారిస్ వెళ్ళినప్పుడు. ప్రతి మూమెంట్ కూడా నాకు స్వీట్ మెమరీనే అండి. ఇది మేము జూకి వెళ్ళినప్పుడు, ఇది కూడా ప్యారిస్లోనే. అట్లాగా దాంతో బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మా పెద్ద పాపకి చిన్న పాపకి 9 ఇయర్స్ గ్యాప్ ఉందండి. సో అందుకని ఏంటంటే ఈ 9 ఇయర్స్ అది ఒక క్వీన్ లాగా ఒక రాజ్యం వెళ్ళినట్టు వెళ్ళిందనమాట. ఇక్కడ సేమ్ డ్రెస్సెస్ తీసుకునేవాళ్ళము, సేమ్ వేసుకునేవాళ్ళము, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇప్పుడంటే ట్విన్నింగ్ అని చెప్పని ఇప్పుడు స్టార్ట్ చేశారు. కానీ మేము ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ నుంచే మేము అట్లాగా సేమ్ వేసుకోవడం, సేమ్ కలర్స్ అట్లాగా చేస్తూ ఉండేవాళ్ళము. నాకేంటంటే నాకు అట్లాగా పిల్లలతో పాటుగా సేమ్ కలర్స్ వేసుకోవడము, సేమ్ డ్రెస్సెస్ వేసుకోవడము, అట్లా మామ్ అండ్ మీ అని అట్లా నాకు చాలా చాలా ఇష్టం అనమాట. అలా చేస్తూ ఉండేదాన్ని. ఇంకా బాగా దాంతో బాగా చాలా మెమరీస్ ఉన్నాయి. బుడ్డదంటే ఈ మధ్య వచ్చింది కాబట్టి దీంతో ఇంకా ఇప్పుడు బిల్డ్ అవుతూ ఉన్నాయి మెమరీస్ అవన్నీ కూడా. ఇక్కడైతే అసలు ప్రతి ఇంట్లో వెళ్ళినప్పుడు దానికి బాగా ఉయ్యాల పిచ్చి అనమాట. ఇది వచ్చేసి మా మమ్మీ ఫోటో అండి. ఇదేమో మేము అప్పుడు తిరుపతి వెళ్ళేటప్పుడు మా అక్క మా మమ్మీ మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మా మమ్మీ ఫుడ్ ప్యాక్ అనేది చేసేదన్నమాట. ఇంట్లోనే ఫుడ్ అనేది తీసుకుని వెళ్ళేవాళ్ళు. పులిహోర కానీ అట్లా ఏమన్నా కానీ. ఇది వచ్చేసి మా అక్క అండి. మీ అందరికీ తెలుసు కదా మా అక్క. సో నాకేంటంటే ఈ ఫొటోస్ అవన్నీ చూస్తుంటే ఎమోషనల్ అయిపోతున్నాను నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఎందుకు అంటే మా అక్క మా అమ్మ కన్నా ఎక్కువ అనమాట.
ఎందుకు ఎక్కువ అంటే నేను చాలా అల్లరి చేసేదాన్ని, చాలా గోల చేసేదాన్ని. మా అక్కనైతే పీల్చి పిప్పి చేసి పీడ్చి తినేదాన్ని అనమాట, మామూలుగా కాదు అసలు. ప్రతిదీ ఏదన్నా కానీ నాకు చెల్లికి ఇచ్చిన తర్వాతే నాకు ఇవ్వమ్మా అని ప్రతిదీ సాక్రిఫైస్ అనమాట. ఫుడ్ దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, దానికి ఈవెన్ పెళ్ళైన తర్వాత కూడా ఏమన్నా కొన్నా కానీ, డ్రెస్సులు కొన్నా కానీ, ఏదన్నా చిన్న చిన్న జ్యువెలరీ ఐటమ్స్ ఏమన్నా కొన్నా కానీ ఇది చెల్లికి, చెల్లి తర్వాతే నాకు అన్నట్లు అన్నీ షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. సో ఈ ఫొటోస్ ఇవన్నీ చూస్తుంటే నాకు ఒక రకమైన బాధ అనమాట. అది ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే కడుపులో ఏంటో ఒక రకంగా పేగులు తిప్పేసినట్లుగా ఒక రకమైన ఫీలింగ్ అండి, ఒక రకమైన బాధ. అది ఎందుకు అంటే మనకి ఇద్దరే ఆడపిల్లలు కానీ, ఇద్దరే మగపిల్లలు కానీ ఉన్నప్పుడు మనం ఏ విషయాన్నైనా షేర్ చేసుకోవాలి అనే మనం మొదటి నుంచి షేర్ చేసుకునే గుణం ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే మనం మన సిస్టర్ని కానీ, బ్రదర్ని కానీ, లేకపోతే ఎవరినైనా అలా మనం మిస్ అయినప్పుడు, అలా కోల్పోయినప్పుడు ఆ బాధ అనేది చాలా వర్ణనాతీతంగా ఉంటుందండి. అందుకే నేను ఇంతలావున చెప్తున్నాను, ఇంత ఇదిగా చెప్తున్నాను అనమాట. ఆ ఫీలింగ్ అనేది అది మనం ఎక్స్ప్రెస్ చేయలేమని. అందులో చెప్పాను కదా, మా అమ్మ కన్నా మా అక్కతో నాకు చాలా బాండింగ్ ఎక్కువ, చాలా విషయాలు షేర్ చేసుకునేదాన్ని, చాలా ఇంకా ఎవ్రీథింగ్ అనమాట, ఇంకా మోర్ దాన్ మదర్ అనుకోండి. అందుకే నాకు అంత అటాచ్మెంట్ అనమాట. నేను ఇప్పటికి కాదు, నా ఊపిరి ఉన్నంత వరకు ఎప్పటికైనా కానీ అది లేదు, అది ఇంకా రాదు లేదు అన్న విషయాన్ని నేను ఎప్పటికీ తీసుకోలేను. అందుకనే నేను ఇప్పటికి కూడా ఉందనే అనుకుంటాను, ఇప్పటికి కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. అందుకనే నేను ఎక్కువ మా పిల్లలతో నేను ఎక్కువ సరదాగా గడపడానికి, నేను ఒక కిడ్ లాగా వాళ్ళతో కలిసిపోయి ఉండడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే నేను నా పిల్లలతో ఎంజాయ్ చేయాలి బాగా. అంటే నా ఇద్దరు పిల్లల్లోనూ నేను మా అక్కని చూసుకోవాలి, అది లేని ఇదిని నేను వాళ్ళల్లో నేను భర్తీ చేసుకోవాలి అని నేను ఈవెన్ వాళ్ళతో ప్రతి దాంట్లోనూ నేను ఈవెన్ పార్టిసిపేట్ చేయాలని చూస్తూ ఉంటానండి. నాకు ఆ విషయం తెలిసినా తెలియకపోయినా, ఆ గేమ్ వచ్చినా రాకపోయినా కానీ నేను ట్రై చేస్తూనే ఉంటాను పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి అని. అట్లా నాకు బాగా ఇష్టం అండి. మేమైతే ఇక్కడ మదర్స్ డే అని చెప్పి అని, అంటే ఈవినింగ్ క్లైమేట్ చాలా బాగుంది అని మా ఫ్రెండ్, మీకు ఆల్రెడీ అంతకుముందు వీడియోలో నేను చూపించాను కదా, మీకు చూస్తే అర్థమవుతుంది ఎవరా ఫ్రెండ్ అనేది. మా ఫ్రెండ్ పేరు ఆర్తి అండి. సో వాళ్ళు మేము ఇట్లా, మాకు కొండలాగా ఉంటుంది, ఆ కొండపైన ఇట్లా పార్క్ మీదకి వచ్చాము, పిక్నిక్ లాగా పెట్టుకున్నాము. సన్నీగా ఉందని చెప్పి ఇట్లా పిక్నిక్ లాగా పెట్టుకున్నాము, బాగా ఎంజాయ్ చేసాము. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి. ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది, ఆ బ్రిడ్జ్ లాంటి దాని మీద నుంచి పైకి ఎక్కాలన్నమాట. మా వారు, పెద్ద పాప, మా బుడ్డది అయితే స్టెప్స్ ఎక్కి వెళ్ళారు. నేను ప్రామ్ తీసుకుని వేరే సైడ్ నుంచి వచ్చాను అనమాట. ఇది అప్ లాగా ఉంటుంది. ఆ పైకి వెళ్ళేటప్పటికి నాకు ఇంకా తాత ముత్తాతలు కనిపించారు, అంత పైకి ఉంటుంది. నేను ఇదివరకు చాలా సన్నగా ఉండేదాన్నండి. నాకేంటంటే 2 డెలివరీస్ కూడా సి సెక్షన్ అయినాయి. ఇదిగోండి మేము ఈ ఫుడ్ తీసుకుని వెళ్ళాము. నేనైతే మైసూర్ బోండా, పల్లీల చట్నీ, రవ్వ లడ్డు, ఇంకా నిమ్మకాయ పులిహోర, డ్రింక్స్ అవి తీసుకుని వెళ్ళాము. తనైతే చపాతీలు, చోలే కర్రీ, కేక్ చేసి తీసుకుని వచ్చింది, చిప్స్ అవి. కాసేపు ఇట్లాగ పిల్లలు ఆడుకున్న తర్వాత ఇంకా వాళ్ళని పిలిచి ఏదైనా ఫుడ్ పెడతాను అని చెప్పి అంటే ఇద్దరం తీసుకొని వస్తే ఇంకా వాళ్ళు అసలు ఆగట్లేదు అనమాట, తప్పించుకొని పారిపోవాలనే చూస్తున్నారు. మేమైతే చిన్న కేక్ అనేది కట్ చేసిన క్లిప్ అనేది మిస్ అయింది. ఇట్లా మామూలుగా పెట్టుకున్నాం అనమాట, హ్యాపీ మదర్స్ డే అని చెప్పుకొని. చిన్న చిన్న వీడియోస్, ఫొటోస్ అనేవి దిగాము. సో కమింగ్ టు ది పాయింట్ ఏంటంటే, సన్నగా ఉండేదాన్ని అని చెప్పాను కదండి. నాకు 2 సర్జరీలు అయినాయి అనమాట. ఏంటంటే 2 కిడ్స్ నాకు సి సెక్షనే, అది కాకుండా నాకు తర్వాత ఇంకొక సర్జరీ కూడా అయింది. అదేంటి ఏమనేది నేను ఎప్పుడన్నా తీరిగ్గా ఉన్నప్పుడు ఏదైనా వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకని నేను లావ్ అయిపోయానండి, లేకపోతే అసలు చాలా పొల్లలా ఉండేదాన్ని, సన్నగా ఉండేదాన్ని. పెళ్ళైన తర్వాత కూడా నేను సన్నగా ఉన్నాను. ఈవెన్ మా పెద్ద పాప పుట్టిన తర్వాత కూడా సన్నగా ఉన్నాను అనమాట. ఏంటో కొంతమందికి అండి అసలు ఎంత తిన్నా కానీ ఒళ్ళు రాదు. కొంతమందికి అయితే, అంటే లైక్ నాలాంటి గొప్ప వ్యక్తులకైతే
అసలు బజ్జీల బండి పక్క నుంచి వెళ్తూ ఆ వాసనని గట్టిగా ముక్కుతో పీల్చినా కానీ బెలూన్ ఉబ్బినట్టు ఉబ్బిపోతాం. అదేంటో నాకు తెలియదు. కొంతమంది బాగా తింటారు, కుంభాలు కుంభాలు తింటారు, చాలా తింటారు. అయినా కానీ వాళ్ళకి అసలు ఏమీ ఒళ్ళన్న మాటే రాదు. మరి ఎందుకో నాలాంటి వాళ్ళకైతే అదే చెప్తున్నాను కదా, అట్లా అనమాట. స్వీట్ వాసన చూసినా కానీ, స్వీట్ షాప్ పక్క నుంచి వెళ్ళినా కానీ, లేకపోతే బజ్జీల బండి పునుగుల బండి దగ్గర నుంచి వెళ్ళినా కానీ, ఈవెన్ పానీపూరి బండి వాడిని చూస్తే చాలు, వాడు పెట్టిన ఫుడ్ తినక్కర్లే, పానీపూరి బండి వాడు వేరే వాళ్ళకు పెడుతున్నా కానీ అది మనం చూసినా కానీ డ్రీ అని పారాచూట్ లాగా లేకపోతే బెలూన్ ఉబ్బినట్టు ఉబ్బిపోతాము. సో పార్క్ అంతా కూడా ఎంతో బాగుందండి, చాలా చాలా బాగుంది. ఒక 2-3 రీల్స్ అనేవి చేసుకున్నాము. ఇట్లా పర్పుల్ కలర్లో ఫ్లవర్స్ అండి, బాగున్నాయి. కానీ దీంట్లో హనీబీస్ ఉన్నాయన్నమాట. మా ఫ్రెండ్ అంది దగ్గర నుంచి వీడియో తీ అంది, కానీ అందులో హనీబీస్ ఉన్నాయి, నాకు భయం అని చెప్తున్నాను. ఇట్లా బుడదాంతో రీల్స్ చేశాను, ఒక 2 రీల్స్ అయితే చేశాను. వీడియో నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి. అట్లాగే మీరు మదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీ మదర్తో మీకున్న బాండింగ్ గురించి కామెంట్ అనేది పోస్ట్ చేయండి. అట్లాగే నాలాగా ఇదివరకు సన్నగా ఉండి ఇప్పుడు డింగున ఉబ్బిపోయినటువంటి వాళ్ళందరూ ఒక లైక్ వేసుకోండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేయండి. నేను చెప్పిన బజ్జీ ఫ్యాక్ట్ నిజమా కాదా అనేది కూడా నాకు చెప్పండి, ఓకేనా? ఇదిగో చూడండి, ఈ పర్పుల్ ఫ్లవర్స్ దగ్గర ఇట్లయితే నిలబడి దిగాను. ఇంకా కొంచెం బెండ్ అవ్వు, క్లోజప్లో తీస్తా అంది, కానీ హనీబీస్ అమ్మో కుట్టేస్తాయి అని చెప్పి నా గోల నాది. అసలే ఇప్పటికే మనం ఉబ్బిపోయాం, ఇంకా హనీబీస్ కూడా కుడితే మనం ఇంకా ఉబ్బిపోతామని చెప్పి జోకులు వేసుకున్నాం అనమాట. బాగా అయితే గడిచిపోయిందండి మా డే అనేది. ఇట్లా పిల్లలతో రింగ రోజెస్ తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా ఏంటంటే మా వారు మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళు వేరే చోట ఉన్నారు, అంటే చాలాసేపు వాళ్ళు పిల్లల్ని చూసుకుంటూ ఆడిచ్చారనమాట. ఇంకా అప్పుడు ఆ టైంలో మేము కొంచెం ఫుడ్ తిన్నాము. ఫుడ్ తిన్న తర్వాత ఇంకా మేము పిల్లల్ని చూసుకుంటాము, అటు ఇటు తిప్పుకొని వస్తాము, ఇంకా మీరు ఎంజాయ్ చేయండి, మీరు ఫుడ్ తినండి అని చెప్పాము. ఇదిగోండి ఇట్లా అనమాట, ఒక పందిరి అంటారు కదా, ఒక పందిరిలాగా ఇట్లా చాలా చాలా బాగుందండి. ఆ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా. తర్వాత తులిప్స్ అవన్నీ కూడా ఉన్నాయి, కానీ ఆ తులిప్స్ ఉన్న చోట ఏంటంటే అవి కొంచెం వడలిపోయినట్లుగా అయినాయి, బాగా సన్నీగా ఉందండి. అదే టైంలో ఇక్కడ పార్క్లో కొంచెం దోమలు అట్లా కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఇదేంటంటే మా బుడ్డదానికి ఇంకా స్లీపింగ్ టైం అనమాట. ఇంకా అది గోలగోల చేస్తుంది, ఇంకా ఎక్కడ పడితే అక్కడ పడుకోవడము, ఇంకా అరవడము, గోలగోల చేస్తుంది. ఇక్కడైతే ఒకటి వాటర్ ఫాల్ లాగా ఉందండి, చిన్నది, అంటే ఇట్లా స్టెప్స్ మీద నుంచి వాటర్ పడుతూ ఉంది. ఇంకా ఇది నిద్రమత్తులో ఉంది కదా, వంగి చూస్తుంది, దాంట్లో ఎక్కడ పడుతుందో అని నాకు చాలా భయం వేసింది. ఇందాక నేను పైకి ఎక్కే వాళ్ళం అని చూపించాను కదా, పైకి ఎక్కుతున్నాం అక్కడి నుంచి అని. సో ఆ పైకి ఎక్కేదానికి పక్కన రైలింగ్ ఏమీ ఉండదండి, అందుకని జాగ్రత్తగా నడవాలన్నమాట. అదిగో అటు చివర చూసారా ఎడ్జ్, అక్కడ ఏమీ ఉండదు, ఇంకా ఏటవాలుగా ఉంటుంది. ఆ కింద ఏటవాలుగా ఏంటంటే కింద రోడ్ లాగా ఉంటుంది అనమాట. ఇంకా అట్లా జారితే దాని మీద పడతాం, అందుకని చాలా స్లిప్పరీగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా చూసుకుని ఎక్కాలన్నమాట. మా ఫ్రెండ్కి చెప్తున్నాను ఇక్కడ, ఇగో చూడు జాగ్రత్తగా చూడు, అది అసలే నిద్రమత్తులో ఉంది, జారుతుంది అని. ఇంకా అక్కడి నుంచి నేను ఇంకా ఎత్తుకున్నాను అనమాట. ఇక్కడ గోల చేస్తుంది, ఇంకా నిద్ర అని గోల చేస్తుందండి. వీడియో నచ్చిందా మరి? సరేనా మరి? ఇంకా ఇప్పుడైతే బుడ్డది పడుకుంది, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎప్పుడు కూడా పిల్లలు పడుకున్నప్పుడే నాకు కుదురుతుందండి. మరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. మరి చలో బాయ్.